శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబకాయ నమ. సింహాసనగణత నిత్యం పద్మాశ్రితకరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. శ్రీదేవి మహత్యం వింటూ ఉన్నాము. ముందు భాగంలో చతుర్థ స్కందంలో చివరిగా కంసవధ, ప్రద్యుమ్నాపహరణము, మానుష జన్మలో మానుషుల లక్షణాలే ఉంటాయని శ్రీకృష్ణుడికి శివదీక్ష చేయడము, ఇవన్నీ చతుర్థ స్కందం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు పంచమ స్కందం వినడం మొదలు పెడదాం. సూత మహర్షి దివ్యము సర్వ పాపాల వినాశకము అయిన శ్రీకృష్ణ చరిత్రను ఆలకించాము. చాలా ఆనందంగా ఉంది. అయితే ఒక చిన్న సందేహము, నువ్వే వివరించాలి. శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కదా, అతడు మరి శివుణ్ణి ఆరాధించడం ఏమిటి? పార్వతీదేవి వరం ఇవ్వడం ఏమిటి? పార్వతీదేవికి జగన్మాతకు అవతారాంశం కదా, శివుడు అంతేనాయే. మరి వీరిద్దరిని శ్రీకృష్ణుడు ఉపాసించడంలో ఏమిటో అర్థం కావటం లేదు అన్నారు సౌనకాది మునులు. సూతుడు వివరణ ఇస్తున్నాడు. మహామునులారా, మీ సందేహానికి సమాధానం ఉంది. వ్యాసుడు చెప్పగా విన్నది చెబుతున్నాను, ఆలకించండి. జనమేజయుడికి ఇలాంటి సందేహమే కలిగింది. మేధావి కదా, మా గురువు గారిని అడిగాడు. అది చెబితే మీ సందేహము తీరిపోతుంది. వ్యాస మహర్షి, శ్రీకృష్ణుడు శివుణ్ణి ఆరాధించడం ఏమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. తాను స్వయంగా సర్వేశ్వరుడై ఉండి, సర్వసిద్ధిప్రదుడై ఉండి, సాధారణ మానవుడిలాగా ఒక దేవుణ్ణి ఉపాసించడం ఏమిటి? ఘోర నియమాలతో తపస్సులు చేయడం ఏమిటి? వింతగా లేదు అని అడిగాడు జనమేజయుడు. వ్యాసుడు ఇలా సమాధానం చెప్పాడు. జనమేజయ, నువ్వన్నది నిజమే. శ్రీకృష్ణుడు నిజంగా జనార్దనుడే, సర్వకార్య నిర్వహణ సమర్థుడే. కానీ మానుష రూపం ధరించాడు కదా, అందుకని వర్ణాశ్రమ ధర్మాలను బట్టి మానుష భావాలను ఆచరించాడు. పెద్దలను గౌరవించడం, గురువులను పూజించడము, బ్రాహ్మణులను సత్కరించడము, దేవతలను ఆరాధించడము, ఇవి గృహస్థాశ్రమ ధర్మాలు. అలాగే దుఃఖపడవలసి వచ్చిన విషయాలలో దుఃఖపడటము, సంతోషించాల్సిన సంగతులలో సంతోషించడము, రకరకాల అపవాదులకు తలవొగ్గి బాధపడటము, స్త్రీలతో కామోపభోగాలు అనుభవించడము, సమయానుకూలంగా విజృంభించే అరిషడ్వర్గాలకు లోనవ్వడము, ఇవన్నీ గృహస్థు గుణాలు. గుణమయ శరీరం ధరించి గుణాతీతంగా ఉండడం అసంభవం. సౌబలి శాపం వల్ల యాదవ వినాశనము, బ్రాహ్మణ శాపం వల్ల కృష్ణుడి అవతార సమాప్తి తెలిసి వీటిని తప్పించగలిగాడా? కృష్ణపత్నులను దొంగలు దోచుకున్నారు. అర్జునుడు సన్నిధిలోనే ఉన్నాడు, మహావీరుడు కదా, బాణాలు వేసి సంహరించగలిగాడా? అలాగే ప్రద్యుమ్నాపహరణాన్ని శ్రీకృష్ణుడు నిరోధించగలిగాడా? అసలు తెలుసుకోగలిగాడా? అంచేత మనం గ్రహించవలసింది ఏమిటంటే, మానుష దేహం ధరించినప్పుడు మానుష లక్షణాలు ఉంటాయి, అంతే. కాబట్టి నారాయణుడైనా నారాయణ అంశజుడైనా మానవుడే. శివుణ్ణి ఆరాధించడంలో ఆశ్చర్యం లేదు. ఆ శివుడు సర్వేశ్వరుడు, విష్ణుమూర్తికి కూడా కారణభూతుడు, సుషుప్తస్థాననాథుడు. విష్ణువుకే పూజనీయుడైనప్పుడు విష్ణుంశుజులైన కృష్ణాదులకు పూజనీయుడు కావడంలో వింత ఏముంది? ఓంకారంలో మహేశ్వరి, అకారం బ్రహ్మస్వరూపం, ఉకారం హరిస్వరూపం, మకారం రుద్రస్వరూపం. మహేశ్వరి అర్ధమాత్ర, ఇది ప్రణవం. వీటిలో ఉత్తరోత్తరం బలీయమని బుధులు నిర్ణయించారు. అందుచేత ఆదిపరాశక్తి సర్వోత్కృష్ట, ఇది శాస్త్ర నిష్కర్ష. జగన్మాత అర్ధమాత్రగా అనుచార్యగా ఉన్నప్పటికీ సర్వోత్కృష్టురాలు. తక్కిన త్రిమూర్తులలో బ్రహ్మకన్నా విష్ణువు, విష్ణువు కన్నా శివుడు అధికులు. అందుచేత శ్రీకృష్ణుడు శివుణ్ణి అర్చించడంలో సందేహించవలసింది ఏమీ లేదు.
జనమేజయ, వరదానం కోసమని బ్రహ్మదేవుడు ముఖం నుండి ఆవిర్భవించిన రుద్రుడు మరొకడు ఉన్నాడు. ఈ రెండవ రుద్రుడు మూల రుద్రుడి అంశావతారమే. అతడే అందరికీ పూజ్యుడని పెద్దలు చెబుతూ ఉంటే ఇక మూల రుద్రుడిని పూజించడం గురించి వేరే చెప్పాలా? ఇంతకీ రుద్రుడికి ఈ ఉత్తమత్వం ఎలా వచ్చిందంటే దేవి సాన్నిధ్యం వల్లే. అహంకారమే అసలైన బంధం. యోగమాయా ప్రభావం వల్ల శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలోనూ అవతారాలు ధరిస్తూ ఉన్నాడు. ఇందులో విచారించవలసిన అవసరం ఏమీ లేదు. ఆది పరాశక్తి తన కనుబొమ్మలను కదిలిస్తే చాలు విశ్వసృజనం కదులుతుంది, రక్షణ జరుగుతుంది, సంహరణము జరుగుతుంది. త్రిమూర్తులకు ఆయా అవతారాలను నియమించేది జగజ్జనయే. సూతిగా గృహంగా మారిన కారాగారం నుంచి శ్రీకృష్ణుడిని తప్పించి గొల్లపల్లికు చేర్చింది ఎవరు? ద్వారకా నిర్మాణం చేయించింది ఎవరు? 16,058 మంది అందగత్తెలను తన కళాంశలతో సృష్టించి శ్రీకృష్ణుడితో పరిణయం ఆడించింది ఎవరు? వారి విలాసాలకు అతడిని దాసుడిని చేసింది ఎవరు? అంతా ఆదిపరాశక్తియే. ఎంతటి పురుషుడినైనా లోహపాశాలతో బంధించడానికి ఒక విలాసవతి చాలు. ఈయనకి 16,058 మంది. పంజరంలో చిలకలా బందీ అయిపోయాడు. సత్యభామ కోరిక తీర్చడానికి పారిజాతం అపహరించి తెచ్చాడు. బల ప్రదర్శనతో శిశుపాలులను తరిమికొట్టి రుక్మిణీదేవిని రాక్షస వివాహ పద్ధతిలో చేపట్టాడు. ఈ పనులకన్నింటికి మూల కారణం అహంకారం. అదే శుభాశుభ కర్మలను చేయిస్తూ ఉంటుంది. ఈ స్థావర జంగమాత్మక సృష్టికంతటికి అహంకారమే కదా కారణం. బ్రహ్మదేవుడు కానీ విష్ణుమూర్తి కానీ ఈ అహంకారాన్ని విడిచిపెట్టితే విముక్తుడు అవుతాడు, లేదంటే సంసారిక కర్మలు చేస్తూనే ఉంటాడు. అహంకార విముక్తుడు విముక్తుడు, అహంకార బద్ధుడు. ధనము, గృహము, సంతానము, సోదరులు, ఇల్లు ఇవి ఏవి నిజానికి పెద్ద బంధనాలు కావు. ప్రాణకోటికి అహంకారం ఒకటే అసలు సిసలైన బంధం. నేను కర్తను, ఈ పని నేనే చేశాను, సమర్థుణ్ణి, ఇంకా ఇలా చేస్తాను, అలా చేస్తాను, చేస్తున్నాను అంటూ మానవుడు తన్ను తాను బంధించుకుంటున్నాడు. కారణం లేకుండా కార్యం పుట్టదు కదా. అహంకారమే అన్నిటికీ ఆది కారణం. మట్టి ముద్ద లేనిదే కుండ తయారు కానట్టు అహంకారం లేనిదే ఏ కార్యము ఉత్పత్తి కాదు. విష్ణుమూర్తి జగద్రక్ష చేస్తున్నాడంటే అహంకారమే కారణం. లేకపోతే అంత చింతామగ్నుడు ఎందుకు అవుతాడు? అవతార ప్రవాహంలో ఎందుకు మునుగుతాడు? అహంకారం నుంచి మోహం పుడుతుంది. మోహం వల్ల సంసారం ఏర్పడుతుంది. అహంకారం లేకపోతే మోహము లేదు, సంసారము లేదు. సత్వ రజస్తమో గుణాలు ప్రధానంగా భాషించే విష్ణు వీరించి మహేశ్వరులు కూడా అహంకార బద్ధులే, అస్వతంత్రులే. విష్ణుమూర్తి తన ఇచ్ఛానుసారం అవతారాలు ధరించాడని భావించే మూఢులు చాలామందే ఉంటారు. ఈ లోకంలో ఎంతటి మందబుద్ధి అయినా గర్భవాస క్లేశాన్ని కోరుకుంటాడా? విద్వాంసుడైన వాడు అసలు కోరుకోడు కదా. అటువంటిది వాసుదేవుడు అవతారాలను ఇచ్ఛాపూర్వకంగా ధరించడం ఏమిటి? వైకుంఠవాసం కన్నా గర్భవాసం సుఖమా? కష్టాలు, క్లేశాలు, విచారాలు, దుఃఖాలు అనుభవించడం ఆనందదాయకమా? కాదు కదా. అస్వతంత్రుడు గనక తప్పనిసరి అవతారాలు ధరిస్తున్నాడన్నమాట. స్వతంత్రుడే అయితే ధరించడు. మహారాజా, ఈ త్రిమూర్తులే కాదు, జగత్తు అంతా యోగమాయావశం. బ్రహ్మాది స్తంభ పర్యంతము మాయాతంత్రిని బద్ధమే. సాలెగూడులో సాలెపూరుగు వలె పరిభ్రమిస్తున్నారు. వ్యాసమహర్షి యోగమాయ, యోగశక్తి అంటూ నీ ప్రసంగాలలో చాలా పర్యాయాలు ప్రసక్తి వచ్చింది. ఆ యోగేశ్వరి ప్రభావం ఏమిటో తెలుసుకోవాలని ఉంది.
చరాచర జగత్తు అంతా యోగేశ్వర సముత్పన్నమేనని చెబుతున్నావు, దయచేసి అదేమిటో వివరించు అని జనమేజయుడు అడిగాడు. వ్యాసుడు సంబరపడ్డాడు. జనమేజయ, శాంతుడు శ్రద్ధావంతుడు అయిన శ్రోతకు అడిగినది చెప్పనివాడు పరమమూఢుడు. అందుచేత నీకు సవిస్తరంగా చెబుతాను, ఆలకించు. మహిషాసుర జన్మ వృత్తాంతం. పూర్వకాలంలో మహిషుడనే దైత్యుడు మేరుపర్వత శిఖరం మీద వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వాడు సంబరపడి అమరత్వం అంటే మరణం లేని జీవితం ప్రసాదించమని అడిగాడు. దానికి చతుర్ముఖుడు ఉలిక్కిపడి, దైత్యవీర, పుట్టినది ప్రతిదీ గిట్టక తప్పదు, గిట్టినది ప్రతిదీ పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు మహాపర్వతాలకు సైతం ఎప్పటికో అప్పటికి వినాశం తప్పదు. అందుచేత నీ కోరిక ప్రకృతి విరుద్ధం. మరణానికి ఒక అవకాశం అంటే ఒక స్థానం విడిచిపెట్టి నీ ఇష్టం ఏదైనా కోరుకో, తీరుస్తాను అన్నాడు. అయితే పితామహ, పురుషుడి చేతిలో నాకు మరణం లేకుండా వరం ఇయ్యి, ఆడది నన్నేమీ చేయలేదు. అబల నన్ను చంపుతుందా? అసంభవం. అందుచేత అబలలను నా మరణానికి ఒక అవకాశంగా ఒక స్థానంగా విడిచిపెడుతున్నాను అన్నాడు. మహిషాసుర, ఎప్పటికో అప్పటికి ఆడదాని చేతిలోనే నువ్వు మరణిస్తావు, పురుషుడి వల్ల నీకు మృత్యుభయం లేదు అని వరం ఇచ్చి పద్మసంభవుడు అంతర్ధానం చెందాడు. మహిషుడు సంబరపడిపోతూ తన రాజధానికి చేరుకున్నాడు. జనమేజయ, ఈ మహిషుడు ఎవరు? మహిష రూపం ఎలా వచ్చింది? ఇలాంటి సందేహాలు నన్ను తొలిచేస్తూ ఉంటాయి, అవునా? ఇలాంటి సందేహాలు నిన్ను తొలిచేస్తూ ఉంటాయి, అవునా? విను, ఆ వివరం కూడా చెప్తాను. దానవంశానికి మూలపురుషుడు ధనువు, అతడికి 2 కుమారులు, రంభుడు, కరంభుడు అని వారి పేర్లు. ఇద్దరూ భూమండలంలో ఉత్తములుగా ఖ్యాతి గడించారు. కానీ ఆ ఇద్దరికీ సంతానం లేకపోయింది. ఆ దిగులుతో తపస్సు చేశారు. కరంభుడు పంచనదంలో మునిగి తపస్సు తీవ్రంగా చేశాడు. రంభుడు దగ్గరలో ఉన్న సాలవృక్షం అధిరోహించి అగ్నిని ఉపాసించాడు. వీరి తపస్సులు ఇంద్రుణ్ణి భయపెట్టాయి. ముసలి రూపంలో వచ్చి కరంభుడి పాదాలు పట్టుకుని నీళ్లలోకి లాగి సంహరించాడు. ఇది రంభుడికి తెలిసింది. క్రుద్ధుడయ్యాడు. తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చేయాలని సంకల్పించుకున్నాడు. ఎడమ చేతితో జుట్టు పట్టుకుని కుడి చేతితో తలను నరుకోబోయాడు. చటుక్కున అగ్నిదేవుడు వారించాడు. రంభాసుర, ఎంత మూర్ఖత్వం! నీ తలను నువ్వే నరుక్కుంటావా? చచ్చి ఏమి సాధిస్తావు? ఆత్మహత్య మహాపాతకం, పిచ్చివాడా, విరమించు. ఏం కావాలో వరం కోరుకో అన్నాడు. రంభాసురుడు జుట్టును ఖడ్గాన్ని విడిచిపెట్టి అగ్నిదేవుడికి చేతులు జోడించాడు. అగ్నిదేవ, నా తపస్సుకు నువ్వు సంతుష్టుడు అయినట్టయితే త్రిలోక విజేతను పుత్రుడిగా అనుగ్రహించు. దేవదానవ మానవులకు అజేయుడు, కామరూపధారి, మహాబలశాలి, సర్వలోక వందితుడు అవ్వాలి. అలాంటి పుత్రుడు కలిగేటట్టు వరం ప్రసాదించు అని అభ్యర్థించాడు. అగ్నిదేవుడు అంగీకరించాడు. నీ మనస్సు ఏ కామినిపై లగ్నమవుతుందో ఆమె వల్ల నీకు నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడని చెప్పి అదృశ్యమయ్యాడు. రంభాసురుడు అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వస్తూ దారిలో యక్షులు క్రీడిస్తూ ఉన్న ఒక రమణీయ ప్రదేశాన్ని చూశాడు. అక్కడ ఒక గేదె అంటే మహిషి కనిపించింది. ఎదకు వచ్చి కామార్తయ్యే విహరిస్తోంది. దాన్ని చూడగానే రంభుడి మనస్సు చలించింది, సంగమించాడు. అది గర్భవతి అయింది. దాన్ని తీసుకుని తన పాతాళ నగరానికి వెళ్ళాడు. దున్నపోతులను కాపలా పెట్టాడు. ఒక రోజున ఒక దున్నపోతు కామార్తెయే ఆ రాజమహిషి గేదె వెంటబడింది. రంభుడు స్వయంగా వచ్చి ఆ దున్నపోతును ఎదిరించాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. రంభుడి పిడిగుద్దులకు ఆ దున్నపోతు చెలించిపోతూనే తల విసిరింది. బలమైన కొమ్ములతో గుండెల్లో పొడిచింది. వాడు నేలకు ఒరిగిపోయి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు. తన భర్త రంభుడు మరణించడంతో ఆ చూడిగేదే దుఃఖాన్ని తట్టుకోలేక భయంతో పరుగులు తీసింది. యక్షులను శరణు వేడింది. కామమోహితయైన ఆ దున్నపోతు వెంటబడి వచ్చింది. యక్షులు గమనించారు. గేదెను కాపాడాలి అనుకున్నారు. యుద్ధానికి దిగారు. ఘోర యుద్ధం జరిగింది. కట్టకడపడికి దున్నపోతు మరణించింది.
యక్షులు ఊపిరి పీల్చుకున్నారు. గేదెను ఓదార్చి ధైర్యం చెప్పారు. రంభుడి మృతదేహానికి అగ్నికార్యం కోసం చితిపేర్చారు. కళేబరాన్ని తెచ్చి చితిపై పెట్టారు. నిప్పు ముట్టించారు. అల్లంత దూరం నుంచే చూస్తూ ఉన్న చూడి గేదె దుఃఖావేశాన్ని తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి చితిలో ప్రవేశించింది. సాగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యపోయి నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు. అంతలోకి చితిమంటల నుంచి మహిషుడు ఆవిర్భవించాడు. ఇతడే మహిషాసురుడు, రంభుడి కొడుకు. మహిష రాక్షస రూపాల కలయిక. తండ్రి రాజ్యానికి వారసుడై పట్టాభిషిక్తుడయ్యాడు. రంభుడు కూడా పుత్రవాత్సల్యంతో మరొక దేహాన్ని పొంది రక్తబీజుడై మహిషుడికి అనుచరుడు ఆంతరంగికుడు అయ్యాడు. ఇది మహిషాసురుడి జన్మ వృత్తాంతం. మహిషాసురుడు యుద్ధ సన్నాహం. వరదర్పితుడైన మహిషాసురుడు జగత్తునంతటిని వశం చేసుకున్నాడు. జగద్విజేత అనిపించుకున్నాడు. తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. నిరాటంకంగా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన సాగించాడు. చిక్షురుడు సేనాపతిగా, తామ్రుడు కోశాధిపతిగా, అసిలోమ, బిడాల, భాష్కల, త్రినేత్ర, కాలబంధకాదులు దండనాయకులుగా మహిషుడు విజృంభించి భూపాలను నందనందిని సామంతులుగా చేసుకుని కప్పాలు కట్టించుకుంటున్నాడు. క్షాత్రధర్మంతో ఎదిరించిన వారిని నిర్దాక్షిణ్యంగా మట్టుపెడుతున్నాడు. బ్రాహ్మణులందరూ వసూలైపోయారు. యజ్ఞయాగాలలో దేవతలతో పాటు సమానంగా భాగం సమర్పిస్తున్నారు. క్షితిమండలమంతా స్వాధీనం కావడంతో ఇప్పుడింక మహిషాసురుడి దృష్టి స్వర్గలోకం మీద పడింది. దాన్ని జయించాలని నిశ్చయించుకున్నాడు. ఇంద్రుడి దగ్గరికి దూతను పంపాడు. ఇంద్ర, స్వర్గాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా పో, లేదంటే మహిషాసురుడికి సేవలు చెయ్యి, అతడు నిన్ను రక్షిస్తాడు. ఇది కాదంటావా, వజ్రాయుధం ధరించి యుద్ధం చెయ్యి. పూర్వకాలంలో మా దైత్యులు నిన్ను ఎన్నిసార్లు జయించారు. ఓ అహల్యాచారుడా, నీ శక్తి సామర్థ్యాలు మాకందరికీ తెలుసు. నీ ఇష్టం, నీ మనస్సుకి ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి. స్వర్గం విడిచి పారిపోతావో, యుద్ధమే చేస్తావో, శరణు వేడుకుంటావో నీ ఇష్టం అని ఆ దూత మహిషాసురుడి సందేశం వినిపించాడు. ఇంద్రుడికి పట్టరానంత కోపం వచ్చింది. నిగ్రహించుకున్నాడు. ముఖానికి చిరునవ్వు పులుముకున్నాడు. దూత, మీ మహిషాసురుడి మదగర్వం ఎంతటిదో తెలుసుకున్నాను. రోగానికి చికిత్స చేస్తాను. వాడి వంశాన్ని సమూలంగా నిర్మూలిస్తాను. వెళ్ళి నిర్భయంగా నా మాట చెప్పు. దూతను చంపకూడదన్నారు కనుక నిన్ను వదిలిపెడుతున్నాను. మీ ప్రభువును దండెత్తి రమ్మను. గడ్డి తినే మూర్ఖుడికి, అంటే మహిషం కదా, ఇంత కండ కావలమా? వాడి కొమ్ములు విరగొట్టి బలమైన ధనుస్సు చేయించుకుంటాను. కొమ్ములు వచ్చాయనే కదా విర్రవీగుతున్నాడు. రమ్మను, విరిచేస్తాను, శృంగభంగం చేస్తాను. ఇంటిలో కూర్చుని ఎగరడం కాదు, దేవేంద్రుడితో యుద్ధం. ఏమనుకుంటున్నాడో, రమ్మను అని ప్రతి సందేశం పంపించాడు. ఆ దూత మహిషాసురుడి సన్నిధికి వెళ్ళి సారాంశంగా 2 మాటలు చెప్పాడు. ప్రభు, దేవేంద్రుడు నిన్ను బొత్తిగా లెక్క చేయటం లేదు. తన బలము, తన సైన్యము చాలా గొప్పదని, పరిపూర్ణమైనవని అనుకుంటున్నాడు. ఆ మూర్ఖుడు అన్న మాటలన్నీ యథాతథంగా ఎలా చెప్పను ప్రభు? భృత్యుడు తన ప్రభువు ఎదుట ఎప్పుడు ప్రియము, సత్యము పలకాలని కదా పెద్దలు అంటారు. ఇది నీతి. కేవలం ప్రియం చెప్పడమే పరుషం చెప్పడం కానీ సేవకుడికి శుభప్రదం కాదన్నారు. శత్రురాజు విషం కక్కితే భృత్యుడైన దూత ఆ మాటలను తెచ్చి యథాతథంగా తన ప్రభువు ఎదుట వినిపించగలడా? ఇంద్రుడన్న మాటలు అలాగే చెప్పడానికి నాకు నోరు రావటం లేదు, ధైర్యం చాలటం లేదు. హేతుబద్ధంగా దూత చెప్పిన ఈ మాటలకు మహిషాసురుడు మండిపడ్డాడు. దైత్యవీరులందరినీ పిలిపించాడు. తోక పైకెత్తి మూత్ర విసర్జన చేశాడు. లాంగోలం వృష్టదేశే చ కృత్వా మూత్రం పరిత్యజన్, అందరికీ వినిపించేటట్టు అరిచాడు. దైత్యవీరులారా, ఇంద్రుడు మనతో యుద్ధం కోరుకుంటున్నాడు. సన్నద్ధులు అవ్వండి. ఆ సురాధముణ్ణి జయించాలి.
ఈ సృష్టిలో నన్ను ఎదిరించి నిలబడగలిగిన వీరుడెవడు? 1000 మంది ఇంద్రుడైనా నాకు సాటిరారు. నిర్భయంగా ఒంటి చేత్తో సంహరిస్తాను. వీడు ఈ ఇంద్రుడు ముక్కు మూసుకొని శాంతచిత్తులై తపస్సు చేసుకునే మునీశ్వరుల ఎదుట మహాసూరుడు, కుటిలుడు, లంపటుడు, పరదారాపహర్త. అప్సరసలే వీడి బలము. తపస్సులను ధ్వంసం చేయడమే వీడి ప్రతాపం. కలుడు, అల్పాయుధుడు, నిత్యపాపి, విశ్వాసఘాతకుడు. సంధి చేసుకుని నముచి దైత్యుణ్ణి మట్టుబెట్టాడు. మోసం చేసి పొట్టను పెట్టుకున్నాడు. విష్ణుమూర్తి ఒకడు నిత్యకపటి, కుహకుడు. ఎన్నెన్ని వేషాలు వేస్తాడో, ఎన్నెన్ని రూపాలు ధరిస్తాడో, చివరికి 10 రూపాయలకైనా వెనకాడు. హిరణ్యాక్షుణ్ణి అలాగే కదా సంహరించాడు. నారసింహుడి రూపం ధరించి హిరణ్యకశిపుణ్ణి చీల్చి వధించాడు. నేను ధనుపుత్రుణ్ణి. వీళ్ళ కుస్థితాలకు కుతంత్రాలకు లొంగను. దేవతలను చస్తే నమ్మను. చూస్తా ఇంద్రుడేమిటో, ఏమి చేయగలడో, ఉపేంద్రుడేమి చేయగలడో. రణరంగంలోకి దిగితే రుద్రుడైనా నన్ను ఏమీ చేయలేడు. అష్టదిక్పాలకులకు శచీపతిని తరిమికొట్టి స్వర్గ సామ్రాజ్య కైవసం చేసుకుంటాను. అటుపైన మనమే యజ్ఞ హవిర్భోక్తలం. సోమపానం మనదే, స్వర్గలోకం మనదే. స్వేచ్ఛగా విహరిద్దాం. నాకున్న వరం మీకందరికీ తెలుసు కదా. దేవదానవులు నన్నేమి చేయలేరు. ఏ పురుషుడు నన్ను సంహరించలేడు. ఇక ఆడది నన్ను ఏమి చేయగలుగుతుంది? దైత్య వీరులరా, నిర్భయంగా ఉండండి. కయ్యానికి కాలు దువ్వండి. పాతాళం నుంచి, పర్వతాగ్రాల నుంచి దానవ వీరులను అందరినీ ఆహ్వానించండి. యుద్ధానికి తరలి వెళదాం. నిజానికి నేను ఒక్కడనే సకల దేవతలను జయించగలను. కానీ దానవులారా, శోభ కోసమని మిమ్మల్ని అందరినీ పిలిచి తీసుకువెడుతున్నాను. నాకేమీ భయం లేదు. ఈ కొమ్ములతో, గిట్టలతో దేవతలను చీల్చి చెండాడుతాను. వరం ఉంది కదా, మనకు తిరుగులేదు, మరణం లేదు, అపజయం లేదు. అందరూ సన్నద్ధులు అవ్వండి. బయలుదేరండి. దేవలోకం చేయిద్దాం. నందనంలో విహరిద్దాం. మందార కుసుమాలు అలంకరించుకుందాం. అప్సరసలతో క్రీడిద్దాం. కామధేనువు పాలు త్రాగుదాం. సుధాపానం చేద్దాం. గంధర్వ గీతాలు ఆలకిస్తూ నృత్యం చేద్దాము. రకరకాల మద్యాలు, ఆసవాలు మనకు అందిస్తూ రంభ, ఊర్వశి, మేనక, ఘృతాచి, తిలోత్తమ మొదలైన అప్సరసలు నృత్యం చేస్తూ మనకు ఆనందం కలిగిస్తారు, రంజింపజేస్తారు. ఇవాళనే స్వర్గానికి పోదాం. సిద్ధమవ్వండి. యుద్ధ ప్రయాణానికి మంగళాచరణ చేయండి. మన గురువులు శుక్రాచార్యుడిని పిలవండి, అర్చించండి. జయప్రదమైన యజ్ఞం చేసి ఆశీర్వదించమనండి. దైత్యనాయకులకు ఆ మహిషాసురుడు ఇలా ఆజ్ఞాపించి ఉత్సాహంతో తబ్బిబ్బైపోతూ త్వరగా తన మందిరం చేరుకున్నాడు. ఇంద్రుడి యుద్ధ సన్నాహం. దేవేంద్రుడు కూడా అష్టదిక్పాలకులను ఆహ్వానించి సమాలోచన జరిపాడు. రంభుడి కొడుకు మహిషాసురుడు వరదర్పుడే ఇక స్వర్గలోకం మీదకి దండెత్తి రాబోతున్నాడు. ఇందాకనే అతడు దూత వచ్చాడు. దేవలోకాన్ని విడిచిపెట్టి పోతావా, యుద్ధానికి నిలబడతావా అంటూ సందేశం తెచ్చాడు. వాడికి మనం లొంగిపోయి సేవకులం అవ్వాలట. అలా కాకపోతే దయతలిచి మనల్ని బతకనిస్తాడట. అలా అయితే దయతలిచి మనల్ని బతకనిస్తాడట. మృత్యులైన వారి మీద కోపగించడుట. లేదంటే యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు. దేవనాయకులారా, ఏం చేద్దామో చెప్పండి. దుర్బలుడైన శత్రువును ఉపేక్షించకూడదు. అటువంటిది బలవంతుడు, వరదర్పితుడు అయిన ఈ శత్రువును అసలు ఉపేక్షించకూడదు. బుద్ధిబలము, బాహుబలము ఉపయోగించి వీడి పీడ వదిలించుకోవాలి. ఇటువంటి దుష్టుల పట్ల సంధి మంత్రాలు పనికిరావు. మాటకు కట్టుబడి ఉండే మంచివారితో కానీ ఇటువంటి నీచులతో సంధి కుదుర్చుకోవడం క్షేమకరం కాదు, గౌరవము కాదు. పోనీ అంటే యుద్ధానికి దండెత్తే సాహసమవుతుందేమో అని శంకిస్తున్నాను. వాడు వరదాన దర్పితుడు. దేవదానవ మానవుల వల్ల మరణం లేదట. అదీగాక యుద్ధం అనేసరికి గెలుపు ఓటములు దైవాధీనములు. అందుచేత బాగా ఆలోచించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ముందుగా చారులను పంపి పరిస్థితి తెలుసుకోవడం మంచిది అనిపిస్తోంది. ఇంకితజ్ఞులు, నిస్సంగులు, నిస్పృహులు, సత్యవాదులు అయిన చారులను
పంపి వాడి సేనా సన్నద్ధతను గ్రహించడం అవసరము. వాడి బలాబలాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాక యుద్ధభేరి మ్రోగించడం జయప్రదంగా ఉంటుందని నా అభిప్రాయం. ఈలోగా మన స్వర్గలోకంలో దుర్గాలను పటిష్టపరుచుకోవాలి. సర్వసన్నాహాలు చేయాలి. జాగరూకులమై ఉండాలి. ఎప్పుడైనా ఏ పనినైనా బాగా ఆలోచించి చేయాలి అని బుద్ధిమంతుల లక్షణం. హడావిడిగా నిర్ణయాలు తీసుకుని కార్యాచరణకు దిగితే అది అనర్థదాయకమే అవుతుంది. దేవదానవుల పట్ల భేదోపాయం పనిచేయదు. దానవుల పట్ల భేదోపాయం పనిచేయదు. దేవతలలో శత్రుత్వం అనే విషయంలో వారంతా ఎప్పుడూ ఏకాభిప్రాయులే. అందుచేత దూతలను పంపి బలాబలాలను తెలుసుకుందాము. తరువాత ఒక నిర్ణయం తీసుకుందాము. సాహసం అన్ని వేళలా పనికిరాదు. ఒక్కొక్కసారి విపరీత ఫలాలను ఇస్తుంది. తెలియని మందు మింగితే ఏమవుతుంది? జనమేజయ, ఇంద్రాదులు ఇలా సమాలోచన జరిపి మహిషాసురుడి రాజధానికి మాహిష్మతి చారులను పంపించారు. వారు వెళ్ళి వచ్చి వాస్తవ సమాచారం తెలియజేశారు. ఇంద్రుడు వెంటనే బృహస్పతితో చర్చించాడు. అదేమిటన్నది వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబ అర్పణమస్తు.